హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మార్నింగ్ నుండి పిచ్చి పిచ్చి వంటలు తినేసి ఏం చేసుకోక ఫ్రిడ్జ్లో మిగిలిపోయినవన్నీ తీసుకొని ఏదో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయితే తినేసాం అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా నైట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఏదైనా మంచిగా స్పైసీగా వేసుకొని తినాలనిపిస్తుంది అన్నమాట. సో దానికోసం అయితే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయినాను. సో బీరకాయ కర్రీ కోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఒక 2 బీరకాయలు, ఒక ఆనియన్, ఒక టమాటా అయితే తీసుకొని కర్రీ అయితే చేస్తున్నాం. సో కర్రీ అయితే కొంచెం స్పైసీగా చేద్దాం అనుకున్న తర్వాత పిల్లలు అయితే తినరు కదా అని గుర్తొచ్చింది. సో స్పైసీ తక్కువగానే మరింత టేస్ట్గా అనిపిస్తుందిలేండి, అది వేరే విషయం. సో అలానే ప్రిపేర్ చేద్దామని చెప్పేసుకున్నా. దీనికోసం ముందుగా బాండ్లు పెట్టుకొని కొంచెం పోపు దినుసులు అయితే వేసుకున్నాను అనమాట. సో అది ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త శనగపప్పు, పెసరపప్పు, కొంచెం మినపప్పు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే తినాలనిపించలేదు కాబట్టి నేను చేస్తానమాట. జస్ట్ అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ వేసుకొని దాన్ని గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు అనమాట, ఆ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులోకి ఒక స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా మగ్గించుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. 2 బీరకాయలు చాలా చిన్నవి తీసుకున్నాను, ఎందుకంటే నైట్కి కాదు కదా, మళ్ళీ మార్నింగ్ మిగలకుండా నైట్ మాత్రం సరిపడేటట్టు తీసుకున్నాను అనమాట. అవి వేసుకొని మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసి బాగా మగ్గించినాను అనమాట. కొంచెం మగ్గించిన తర్వాత ఆనియన్స్ కూడా టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. టమాటా ఆప్షనల్, టమాటా వేయకుండా కూడా చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఒక్క టమాటా, చాలా చిన్న టమాటా అయితే యాడ్ చేస్తాను. అలా వేసిన తర్వాత దాన్ని ఒక 2 నుంచి ఒక 3-4 నిమిషాల పాటు, తొందరగానే అయిపోతుంది కర్రీ, చాలా ఈజీగా మగ్గించుకోండి అనమాట. సో ఇక్కడ ప్యారలల్గా రొట్టెలు కూడా చేస్తున్నాం. బాగా అంటే ఒక 70-80% మగ్గిన తర్వాత కర్రీలో, ఏ కర్రీ అయినా కూడా అందులోకి కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం చివరిగా కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా లాస్ట్లో వేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. పిల్లలు కూడా ఇది అలవాటు చేస్తున్నారు అనమాట. నైట్ టైం ఆబ్వియస్గా ఈ రొట్టె ప్లస్ అయితే ఒక కర్రీ అయితే అవుతుంది. రొట్టెలు మెత్తగా కూడా తీసుకోవచ్చు, బట్ ఇలా కరం అనే రొట్టెలు తింటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది తిరిగి. కడుపు నిండిన ఫీలింగ్ అయితే రాదన్నమాట. 2 రొట్టెలు తిన్నాం కానీ 3 రొట్టెలు తినాలనిపించదు. అదొక డిఫరెంట్ ఫీలింగ్ రొట్టెలు తింటుంది. కొంచెం పెరుగు సైడ్ వేసుకుంటున్నాం. బీరకాయ కర్రీ అయితే అడిగిపోయింది సార్. మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది రొట్టె పెరుగు కూడా. ఇవాళ మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే పూరి కర్రీ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్స్ అయితే నిన్నది కొంచెం కర్రీ ఉండే. బస్సుగా టైం లేకపోయింది అసలు ఆఫ్టర్నూన్ లంచ్కి కర్రీ చేసుకోవడానికి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంటే టైం లేకపోయాయి అన్నమాట. కారం తక్కువ వేసినాం, మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే నా డిన్నర్ అయితే ఫిల్ చేస్తాను. మీరేం తిన్నారు ఒకసారి కామెంట్ చేయండి, ఒకటి తెచ్చుకో. ఇవాళ మండే, ఏప్రిల్ ఫస్ట్ అయితే నిన్ననే ఫుల్ చేసింది మా ఫ్రెండ్ ఒక ఆమె. బ్యాంక్లో వర్క్ చేసామే. బ్యాంక్ వాళ్ళకి 5 days వర్కింగ్ డేస్ వచ్చేసినాయి, నోటీస్ వచ్చేసింది అని చెప్పేసి కానీ ఓపెన్ చేస్తే అది ఏప్రిల్ ఫుల్ అన్నట్టు చూపిస్తుంది అనమాట. ఇంకా ఎవరి చేతిలో అవ్వలేదు, అది ఎగ్జైట్మెంట్ ఓపెన్ చేసినాను, ఫుల్ అయిపోయినా. జొన్న రొట్టె కంటే కాంబినేషన్స్తో, అంటే జొన్న రొట్టె, పచ్చ జొన్నలు ప్లస్ టైటిల్
రాగులు సైదులు కాదు సైదులు రాగులతోటి ఒక్కొక్క కిలో తీసుకొని పిండి కొట్టించాను అన్నమాట. చాలా మంచిది కదా. యాక్చువల్గా సమ్మర్లో మ్యాక్సిమం అమ్మలు దానికి ఇష్టపడతారు మన తెలంగాణ సైడు. కానీ అది ఇష్టం అండి నాకు అమ్మలి. స్వీట్ అయితే తినాలనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అట్లా చేసుకొని నాకు ఒక్కదానికి ఏంటి అన్నట్టు తినను, తాగను. పిల్లలు కూడా రొట్టె బాగా అలవాటు పెట్టారు కాబట్టి అంత నొప్పి లేదన్నమాట. తింటారు, ఒక రొట్టె తింటారు. సో